హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ రాయలసీమ స్టైల్లో గీ కారం దోశ అండి. ఈ కారం దోశకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు కదండి. మనం దీన్ని బయట రెస్టారెంట్లలో కానీ హోటల్లో కానీ తింటుంటాం కదా. కానీ అదే స్టైల్లో అదే ఫ్లేవర్ వచ్చే విధంగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఈ కారం దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపిస్తాను. ఈ వీడియోను చూసేదానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం ఈ కారం కోసం ఎక్కువగా కారం లేని ఎండు మిరపకాయలను తీసుకోవాలండి. మనం కారం ఉన్న మిరపకాయలు తీసుకుంటే మనం అంత దోశ పైన కారంని కూడా స్ప్రెడ్ చేసుకోలేము. తినేటప్పుడు కూడా బాగా హెవీగా కారం అనిపిస్తుందండి. ఇలా మిరపకాయలను బాగా మరుగుతున్న వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వాటర్లోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఇవి ఎన్నీళ్ళు వేసుకోవడం ద్వారా చింతపండు కూడా త్వరగా నానుతుంది. తర్వాత ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు, ఎండు మిరపకాయలను వేసుకొని దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఒకవేళ పేస్ట్ కాస్త గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా వేడి వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశని వేసుకుందామండి. దోశ కోసం ఇలా కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుంటేనే దోశ మంచి కలరు, టేస్టు అచ్చం మన హోటల్ స్టైల్లో వస్తుందండి. ఈ కాస్ట్ ఐరన్ కడాయి లేని వాళ్ళు నాన్ స్టిక్ కూడా వాడుకోవచ్చు. ఉన్నవాళ్ళు ఇదే వాడుకుంటేనే మంచి టేస్ట్, టెక్స్చరు వస్తుంది. దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించి కొద్దిగా దోశ పిండ వేసుకుని ఎంత పల్చగా వీలైతే దోశను అంత పల్చగా చేసుకోవాలండి. అప్పుడే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. కాస్త దోశ కాలిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని దోశ పైన కొద్దిగా వేసుకుంటూ మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఈ కారం కోసం కొద్దిగా మంచి రంగు ఉన్న ఎండుమిరపకాయలు తీసుకుంటేనే మంచి రంగు ఉంటుందండి. ఇలా కారం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కాల్చుకోవాలండి. దోశ కాలంగానే మంచి స్మెల్ వస్తుంది. దోశ కూడా కొద్దిగా పెనం నుంచి లూజ్ అవుతుంది. అప్పుడు మనల్ని దోశ తీసేసుకుంటే మన గీ కారం దోశ రెడీ అయిపోతుందండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.